హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కరివేపాకు పొడి మనము దోశలోకి ఇడ్లీలోకి వాడుతుంటాం కదా. ఈ కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక పెద్ద కప్పు సైజు కరివేపాకు శుభ్రంగా కడిగి ఎండబెట్టుకొని తీసుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఎండబెట్టి తీసుకోండి. 10-15 ఎండుమిర్చి తీసుకోండి. వెల్లుల్లిపాయ 1, మినపప్పు 1 స్పూను, ధనియాలు 5-6 స్పూన్లు తీసుకోండి. ఆయిల్ 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లోనే మినపప్పు కూడా వేసుకొని దోరగా వేయించుకోండి 2 నిమిషాల పాటు. ఇది వేగుతున్న టైంలోనే దీంట్లో ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇది వేగుతున్న టైంలోనే దీంట్లోనే జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇది చక్కగా వేగాలి. దీంట్లోనే జీలకర్ర కూడా వేసి దోరగా వేయించుకోండి లో ఫ్లేమ్లో. చూసారు కదా, ఈ విధంగా లో ఫ్లేమ్లో చక్కగా వేగుతూ ఉండాలి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. దీంట్లోనే ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి కూడా కొద్దిగా కలర్ మారిన తర్వాత దీంట్లోనే స్టవ్ బంద్ చేసుకొని చింతపండు వేసుకోండి. చింతపండు ఫ్రై చేయని అవసరం లేదండి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒక సపరేట్ బౌల్లోకి తీసుకొని దీన్ని చల్లారనివ్వండి 2 నిమిషాల పాటు. కొద్దిగా మరింత ఆయిల్ వేసుకొని ఈ మనం శుభ్రంగా కడిగి ఈ వాటర్ అంతా పోయే వరకు ఎండిన తర్వాత ఈ కరివేపాకుని దీంట్లో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై కాకూడదండి, దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఈ ధనియాలు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోండి ఉప్పు వేసుకొని. ఇప్పుడు ఇలా మనకి మెత్తగా పౌడర్ అవుతుంది. ఈ పౌడర్ అయిన తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కావాలంటే మరింత గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఇది కూడా మనకి ఇడ్లీలో కానీ, దోశలో కానీ, రైస్లో కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ కరివేపాకు పొడిని మీరు కూడా ట్రై చేసి చూడండి.